వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెల్లూరు జిల్లాలో ఆసక్తికర రాజకీయాలను చూడొచ్చు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మహిళల పాత్ర ఇప్పటి వరకు చూస్తే చాలా పరిమితం అని చెప్పాలి. అక్కడ మనం కనుక చూసుకుంటే ఒక్క పనబాక లక్ష్మి తప్ప ఇంక మనకెవరకు కూడా సొంత వ్యక్తిత్వంతో అంటే సొంతంగా ఎదిగి రాజకీయాలు చేసి రంగప్రవేశం చేసి రాజకీయాలు చేసిన వారు కనిపించరు. అయితే ఈసారి నెల్లూరు రాజకీయాల్లో చాలా మంది మహిళలు మెరవబోతున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ తన దూకును ప్రదర్శించింది. ఇక వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు నాయకులు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రిజర్వేషన్లు మారే అవకాశం ఉండటంతో మహిళా నాయకురాళ్లు బరిలోకి వస్తున్నారు. తాజాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎన్నికల సమయంలో ఆమె తన తండ్రి గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇక ఇప్పుడు ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రాబోతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పోటీ చేస్తాడని చెబుతూ వచ్చాడు శ్రీధర్ రెడ్డి. ఇప్పటి నుంచే తన తమ్ముడిని ఎమ్మెల్యేగా చూడమని అధికారులకు కార్యకర్తలకు ఉద్బోధ కూడా చేశాడు. లోకేష్ దగ్గర ప్రత్యేక అభిమానం సంపాదించుకున్నాడు. ఎక్కడ పార్టీ కార్యక్రమాలు జరిగినా ఏర్పాట్ల కోసం గిరిని పంపించే స్థాయికి వచ్చింది ఈ సాన్నిహిత్యం. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి సాయి వైష్ణవి తాను రాజకీయాల్లో కడుగు పెడుతున్నానని ప్రకటించడం సంచలనం కలిగించింది. సోదర వాత్సల్యమా పుత్రికోత్సాహమా దేన్ని ఎంచుకోవాలనే మదనం నడుస్తుంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అమలైతే ఈ చిక్కుముడి సులభంగా వీడిపోతుంది. తెలుగుదేశం పార్టీకి నెల్లూరు రూరల్ ఒక కంచుకోటని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 100% గెలిచేందుకు అందరం కష్టించి పనిచేద్దామని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక సర్వేపల్లి నియోజకవర్గంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకారి గోవర్ధన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆయన కుమార్తె పూజిత ఒక ఏడాది నుంచి తన రాజకీయ ఆసక్తిని బయట పెడుతూ వస్తున్నారు. తండ్రి తరపున గత ఎన్నికల్లో ప్రచారం చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్న కాలంలో నియోజకవర్గ కార్యకర్తలను నాయకులను సమన్వయం చేయడంలో చక్కటి ప్రతిభను కనపరిచారు. ఇక 2029 ఎన్నికల్లో జగన్ ఆదేశాల మేరకు కాకారి గోవర్ధన్ రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. తెలుగుదేశం నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతి అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈమె మైక్ ముందల మహా మాటకారి అని చూడొచ్చు. సాహసం కూడా ఎక్కువ. తలపండిన రాజకీయవాదులతో సమానంగా ఎన్నికల ప్రచారం చేయగలరు. వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వెంకటగిరి ఎమ్మెల్యే పురుగొండ్ల రామకృష్ణ కుటుంబం నుంచి కూడా ఒక మహిళా అభ్యర్థి రాబోతున్నారనే అవకాశం కనిపిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సతీమణి పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యే కూతురు పోటీ చేస్తారా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని మీద అయితే క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో టికెట్ ను ఆయన కుమార్తె పురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియకు కేటాయించారు. తండ్రి విజయంలో లక్ష్మీ సాయిప్రియ తీవ్రంగా కృషి చేశారు. ఆనం రామనారాయణ రెడ్డికి కూడా కుమార్తె కైవల్యను రాజకీయ వారసురాలుగా రంగప్రవేశం చేయించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. కొన్ని పర్యటనలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో కుమార్తెను వెంట పెట్టుకొని వస్తున్నారు ఆనం. కైవల్యారెడ్డి తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆత్మకూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా ఆత్మకూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆనంకు ఆత్మకూరులో మంచి ఇమేజ్ ఉంది. మరోవైపు బద్వేల్లో కూడా ఆత్మకూరుకు పొరుగు నియోజకవర్గమే. ఇక బద్వేల్ నియోజకవర్గంలోకి వచ్చే పల్లెల్లో కైవల్యారెడ్డి అత్తగారి కుటుంబానికి మంచి పేరుంది. అలా ఆమె ఆత్మకూరు నియోజకవర్గంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. కైవల్యారెడ్డి ఆనంద్ రామనారాయణ రెడ్డి కుమార్తె మాత్రమే కాదు, బద్వేలు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు స్వయాన కోడలు. విజయమ్మ కుమారుడు రితేష్ రెడ్డికి కైవల్యారెడ్డి భార్య. అత్తగారింటి తరపున కూడా ఆమెకి రాజకీయ నేపథ్యం ఉంది. అయితే కైవల్యారెడ్డి ఎప్పుడు నేరుగా రాజకీయాల్లోకి రాలేదు. తండ్రి చాటు బిడ్డగానే ఉన్నారు. కైవల్యారెడ్డి భర్త రితేష్ రెడ్డి బద్వేల్ రాజకీయాల్లో టీడీపీ తరపున చురుకైన లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తరచూ ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులు ఆనంద్ రామనారాయణ రెడ్డి కూతురు కైవల్యారెడ్డి రాజకీయ ఎంట్రీకి సుముఖంగా లేరు అని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి నెల్లూరు రాజకీయాల్లో వారసురాళ్లు ఎంట్రీ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ గాని వైసీపీ అధిష్టానాలు అంత సుముఖంగా ఉన్నాయా లేదా అనేది స్పష్టత లేదు. చూడాలి రాబోయే రోజుల్లో రాజకీయ వారసురాళ్ల హవా ఎలా ఉండబోతోందో.